సో హలో గైస్, దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్. గైస్, మనకి నిన్నటి నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రాజెక్ట్కి ఇలా ఉన్నారని. సో మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనకి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కల్కి సినిమాలో ఉన్నారు అని అంటున్నారు. సో అదెంత రియల్గా ఫేకా బ్రో అంటే నిజమనే చెప్తాను గైస్. ఎందుకంటే మనకి నాగశ్విన్ గారు ఇది ఎన్టీఆర్కి స్టోరీ వినిపించారంట. ఎన్టీఆర్కి లాస్ట్ 30 minutes రోల్ ఉంటుందంట. అది ఏంటంటే పరశురాముడు రోల్ అంట. సో మనకి ఎన్టీఆర్తో పాటు నాని కూడా మనకి క్లైమాక్స్లో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుందంట. సో ఎన్టీఆర్ అయితే పరశురాముడు రోల్కి ఫిక్స్ అంట. సో మనకి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం. సో నాగశ్విన్ అయితే స్టోరీ చెప్పడం జరిగిందంట. సో దీనికి ఎన్టీఆర్ ఓకే అన్నారంట. సో మనకేంటంటే ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే ఇంకా రాలేదు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే ఒక పక్కన రెబల్ స్టార్, ఒక పక్కనేమో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామూలు ఉంటుంది, ఇంకా స్క్రీన్లో తగలడిపోతాయి. సో ఇది ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్లా తయారయ్యేటట్టుంది. సో అది గైస్, మరి మనకి ప్రాజెక్ట్కి ఎన్టీఆర్ ఉన్నాడా లేదా అనే దానికి అప్డేట్. సో ఇది గైస్, మరి మీకు వీడియో ఎలా అనిపించిన ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఎక్కువ వరకు రీచ్ చేస్తారని కోరుకుంటూ దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్ సైనింగ్ ఆఫ్ గైస్. అలాగే మన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పేజ్ మరియు వాట్సాప్ ఛానల్ పేజ్ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటూ దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్.